లాంగ్ లెంత్ వీడియోలో రేచక్, పూరక్, అంత కుంభకం, బాహ్య కుంభకం వీటి అన్నిటి మీద ఒక ఫుల్ సైకిల్ టెక్నిక్ అయితే చేయబోతున్నాం. దీన్నే 21x4 టెక్నిక్ అంటారు. 21x4 అంటే ఏంటి అని అంటే 21 టైమ్స్ ఒక నాస్టిల్, అంటే ఇందులో రెండు కలిసి ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే కపాల్భాతి, నాడీ శోధన ప్రాణాయామం, ఈ రెండు కలిసిన బ్రీతింగ్ ప్లస్ అంత కుంభకం, బాహ్య కుంభకం రెండు చేస్తూ ఉంటాం దీంట్లో. సో ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర 444 నుంచి మొన్న చక్రాస్ లెవెల్లో బ్రీతింగ్ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళు దీన్ని చేయొచ్చు. ఇంకా స్టార్టింగ్ బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆ బ్రీతింగ్ చేసిన తర్వాత ఈ బ్రీతింగ్ దగ్గరికి రండి. సో ఇది కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఈ బ్రీతింగ్ అయితే చేయొద్దు. ఇంట్లో ఏం చేస్తాము అని అంటే 21 టైమ్స్ రైట్ నాస్టిల్ నుంచి ఎక్సెల్ చేస్తాము. లైక్ కపాల్భాతి చేస్తాం కదా, అట్లాగా కపాల్భాతి 2 నాస్టిల్స్ నుంచి చేస్తాం. కానీ ఇది ఒకటే నాస్టిల్లో కపాల్భాతి లాగా 21 టైమ్స్ ఎక్సెల్ చేస్తాము. అండ్ ఎక్సెల్ మీద ఒక 21 సెకండ్స్ బాహ్య కుంభకం చేస్తాము. దెన్ మళ్ళా ఇన్హేల్ చేస్తాము. ఇన్హేల్ ఎక్కడి నుంచి చేస్తాము? లెఫ్ట్ నాస్టిల్ నుంచి ఇన్హేల్ చేస్తాము. దెన్ అగైన్ అంత కుంభకం మీద 21 సెకండ్స్ ఆపబోతున్నాం. ఇది ఆపిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ నాస్టిల్ నుంచి ఎక్స్హేల్ చేస్తాం. ఇది ఒక హాఫ్ సైకిల్. దెన్ ఇంకొక హాఫ్ సైకిల్ కూడా సేమ్ ఇలాగే లెఫ్ట్ సైడ్ నాస్టిల్ నుంచి స్టార్ట్ చేసి చేస్తాం అనమాట. సో ఇదంతా 5 రౌండ్స్ చేయాలి డైలీ. సో ఈ 5 రౌండ్స్ ఎలా చేయాలి అనేది నేను క్లియర్ కట్గా నేను లాంగ్ లెంత్ వీడియోలో పెట్టున్నాను. సో మీరు అది చూసుకొని చేసుకోవచ్చు. ఇది ఫ్రైడే ఈవినింగ్ కల్లా నేను రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.